సరోజా, అన్ని సర్దేశావా? రెడీయేనా? వచ్చేస్తున్నాను నాన్న. అమ్మా, ఆకాశ్ రాణి రెడీ అవ్వలేదా? అరే ఆకాష్, ఆకాష్! నేను రెడీ నాన్న. నువ్వు సరే, మీ ఆవిడ రెడీ కాలేదా? రాణి, రాణి! ఏమ్మా, ఇంకా రెడీ అవ్వలేదా? లేదు మావయ్య. ట్రైన్ టైం అయిందమ్మా. అసలే మీ అత్తగారు వాళ్ళ అన్నయ్యతో కలిసి స్టేషన్ లో వెయిట్ చేస్తుంది. తొందరగా రెడీ అవ్వు, టైం అవుతుంది ట్రైన్ కి. తప్పుగా అనుకోకండి మావయ్య, మీరు వెళ్ళి రండి. అదేంటి రాణి, సడన్ గా మమ్మల్ని వెళ్ళి రమ్మంటావేంటి? నువ్వు రావా? మావయ్య, రావటానికి మనసు రావట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి నన్ను చదివించిన మా అన్నయ్య ఎవరో హత్య కేసులో ఇరికిస్తే జైల్లో ఉండాల్సి వచ్చింది. చంటి పిల్లాన్ని పెట్టుకుని మా వదిన ఎంత బాధపడుతుందో వాళ్ళిద్దరే నా కళ్ళల్లో మెదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేనొచ్చినా దేవుడి మీద ధ్యాస ఉండదు. అందుకే రాలేనంటున్నాను. మేమేదో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఏ పిక్నిక్కో, ఊటీకో, కొడైకెనాల్కో, సింగపూర్కో వెళ్ళడం లేదు. నా భర్తకు ఉద్యోగం దొరకాలని దేవుడికి ముడుపు కట్టాము. ఆ మొక్కు తీర్చుకోవడానికే వెళుతున్నాం. అయినా ఈ ప్రోగ్రాం నెల ముందు ఫిక్స్ చేసుకున్నదే కదా. కుటుంబం అంతా వెళ్తుంటే సరదాగా నేను రాను, మీరు వెళ్ళండి అంటే ఏంటి అర్థం? తప్పుగా అనుకోకొదినా, నా పరిస్థితి వివరంగా చెప్పాను కదా. నేనిప్పుడు మొక్కుబడి తీర్చడానికి రాలేను. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి. నా మనసు అన్నయ్య వదిలిన గురించి ఆలోచిస్తుంటే నేనెలా రాగలను? నాకు మా అన్నయ్యని చూడాలి, మా వదినికి తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి అనిపిస్తుంది. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావేంటి? ఎంతసేపు మీ అమ్మగారి ఇల్లు, అన్నయ్య, వదిన గురించి ఆలోచించడం తప్ప నీ భర్త గురించి, మీ అత్తమామల గురించి, నీ ఆడపడుచు గురించి ఆలోచించవా? అయినా నాకు తెలియక అడుగుతాను, మీ అన్నయ్య ఏమైనా దేశాన్ని ఉద్ధరించి త్యాగం చేసి జైలుకు వెళ్ళాడా? హత్య చేసి జైలుకు వెళ్ళాడు. దేవుడి దర్శనం కన్నా ఆ హంతకుడి దర్శనం నీకెక్కువ? చూడండి వదినా, మీరు నన్నేవన్నా నేను భరిస్తాను, కానీ మా అన్నయ్యని హంతకుడని మాత్రం అనకండి. నేను భరించలేను. మా అన్నయ్య హత్యలు చేసేవాడు కాదు. ఆ హత్య మా అన్నయ్య చేయలేదు. నేననగానే అంత రోషం పొడుచుకొచ్చిందే. మరి టీవీల్లోనూ పేపర్లోనూ ప్రపంచం అంతా తెలిసేటట్టు ప్రచారం చేశారు కదా, వాళ్ళనేమంటావు? ఎలా జనాల్లోరు ముయిస్తావు? సరోజా, బాబుకు మిల్క్ పౌడరు, బిస్కెట్లు సర్దాను. అలాగే మనందరం తినటానికి టమోటా రైసు, పులిహోర, కర్డ్ రైసు, ఊరగాయ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే స్వీట్లు, కారపూస వగైరా వగైరా ఎలాగూ రైల్లో దొరుకుతాయి. మీకిప్పుడు చూసిన తిండిగోల తప్ప ఇంకో లోకం లేదా? పొట్ట పూజ ముఖ్యం కానీ యువతల ప్రయాణం తలకిందులవుతుందనేది ముఖ్యం కాదా? అసలు ఏంటి, ఎందుకు అనే ఆలోచన బుర్రకు రాదా? మీరు మాట్లాడేదంతా వింటూనే సరుకులు సర్దాను. రాణి రానంటోంది, దాని గురించి చర్చెందుకు? వదిలేయండి, మనం వెళ్ళొద్దాం. దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికి? రైల్లో తినే ఛాన్స్ తను మిస్ అవుతుంది. తన వాటా కూడా నేనే లాగించేస్తాను. వెదవ తిండిగోలాను మీరును. కుటుంబం అంతా కలిసొచ్చి మొక్కు తీర్చుకుంటామని మొక్కుకున్నాము, మర్చిపోయారా? సరే, మీ మొక్కు మీ ఇష్టం. ఏదో ఒకటి తేల్చి తగలడండి. నేను ఏ టైంలో ఏం తినాలో ఓ మెనూ ప్రిపేర్ చేసి బాబుని తీసుకొస్తాను. ఇంటికి నీ పెళ్ళం వస్తుందంటావా రాదంటావా? తను బాధపడడం న్యాయమే కదా. తను చెప్పింది కరెక్టే కదా. సరే, నెల ముందు ప్లాన్ చేసాం, క్యాన్సిల్ చేసుకోలేం కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి మీ అందరూ వెళ్ళరండి. నేను రాణికి తోడుగా ఉంటాను. ఏంట్రా, అది రానందా నువ్వు రానంటున్నావు? కుటుంబం అంతా వచ్చి మొక్కు తీర్చుకుంటామనే కదా మొక్కుకుంది. అక్క, బావగారు కుటుంబం అంటే ఎవరు? నువ్వు, బావ, బాబు, మీ వాళ్ళు అంతేగా. పైగా మీతో పాటు అమ్మనాన్నలు కూడా వస్తున్నారుగా. చాలదా? ఆహా, అలాగా. నాకు తెలియదులే, బాగా అర్థమయ్యేలా చెప్పావురా. మెడలో తాళి కట్టక ముందు ఆవిడ గారి కోసం అక్కని ఎదిరించి మాట్లాడావు. కాపురానికి వచ్చేసరికి కుటుంబాలు వేరని ఎత్తి చూపించి మాట్లాడుతున్నావు. చాలా విషయాలు నూరిపోసింది. చాలా తెలివిని పడ్డావురా. మంచి మందే పెట్టుంటుంది. నా బతుకు ఎలా పోతే నీకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? గోపి గారు నిజంగా చాలా మంచివారు. తన అన్నయ్య తనకి బాధగా ఉండదా? రాణి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా బలవంతం చేయగలను చెప్పు? తను వదిలేసి నేను మాత్రం ఎలా రాగలను? నాన్న, కాస్త మీరైనా అర్థం చేసుకుని అక్కకి అర్థమయ్యేలా చెప్పండి. ఏంట్రా నేను అర్థం చేసుకుని దీనికి చెప్పేది? నిప్పు లేకుండా పొగ రాదు, మురుగు లేకుండా దుర్వాసన రాదు. సాక్ష్యాధారం లేకుండానే అనామకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంటావా?
తన అన్నయ్య మీద ప్రేమతో తను అలా అనొచ్చు. అది నువ్వు అర్థం చేసుకోకుండా తనను సమర్థిస్తూ మమ్మల్ని తప్పంటావే? మావయ్య మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? నేనేమి లేని విషయం కాని విషయం మాట్లాడలేదమ్మా. ఊరందరూ అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. నాన్న ఇక ఆ విషయం వదిలేయండి. వీడిని ఇప్పుడు బలవంతం చేయొద్దు. సక్రమంగా మొక్కుబడి తీర్చుకొని మా వారికి ఉద్యోగం దొరికి మేము సంతోషంగా ఉండడం వీడికి ఇష్టం లేదు. జీవితకాలం ఈ ఇంట్లోనే ఉండి మీరు పడేసే ముద్ద తిని మీ మీదే పడే ఆధారపడి బతకాలని, తమ్ముడు సంపాదన కూర్చొని తింటున్నారని జనం మమ్మల్ని అనుకోవాలని వీడి ఆలోచన. మమ్మల్ని పెంచి పోషిస్తున్నానన్న పేరు కోసం తాపత్రయపడుతున్నాడు. అందుకే మొక్కు సక్రమంగా తీరకుండా ఉండడానికి వీడు రావడం లేదు. మనం వెళ్లాల్సిన పని లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఎందుకు అలా మాట్లాడతావు? అయినా మీరు రాకపోతే మీరు వెళ్ళి రావచ్చు కదా. నువ్వు రాకపోతే మేం వెళ్ళంరా. సగం మొక్కు తీర్చినా ఒకటే, తీర్చకపోయినా ఒకటే. ఎందుకు వెళ్ళి రావడం ఖర్చు దండగా? నానా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. ఏమండి, నేను మాట చెప్తాను వింటారా? ఏంటి రాణి? నాకు మా అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో మీకు అంతే ఉంది. మీ మీద మీ అక్కయ్యకి ప్రేమ ఉంది. వదిన అనేది న్యాయంగానే ఉంది. అందుకే మీరు మీ వాళ్లతో పాటు వెళ్ళి మొక్కు తీర్చుకురండి. కానీ నిన్నొక్కదాన్ని వదిలేసి వెళ్ళి రమ్మంటావా? నేను ఒంటరిగా ఉండనండి. మా పుట్టింటికి వెళ్తాను. అన్నయ్య వదిన్ని కలుస్తాను. మీరు రాగానే వచ్చేస్తాను. ఏనన్నా మీరేమంటారు? ఏమ్మా ఏం చేద్దాం? ఆకాష్ వస్తానంటే సరే వెళ్ళొద్దాంలేండి. సరే రాణి, మేము బయలుదేరతాం. రాగానే ఫోన్ చేస్తాను, వెంటనే వచ్చేసి. ఏమయ్యో సరోజా, బాబుని తీసుకుని త్వరగా వచ్చేయ్. సర్దింది చాలే గాని. అలాగే పదండి నాన్న. వచ్చేస్తున్నా. వెళ్ళొస్తాం రాణి. రేవతమ్మ, నాయన ఎక్కడున్నాడు? ఏంటి అంకుల్ అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? ముందు నాయన ఏడున్నాడో చెప్పమ్మా. అదిగో అక్కడున్నారు. అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా. ఏంటి భగవాన్, నువ్వు చెప్పేది నిజమేనా? దేవుడు తోడన్నా, నిజమే చెప్తున్నానన్నా. మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందన్నా. దమాక్ ఖరాబ్ అయిపోయిందన్నా. అమ్మ రేవతి, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. షాప్ జాగ్రత్తగా చూసుకో. ఏంటి నాన్న అంత హడావిడిగా బయలుదేరుతున్నారు? అర్జెంట్ అని చెప్తున్నాను కదమ్మా. భగవాన్ రామకృష్ణ, మేడం నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు షాప్ చూసుకో, సరేనా? మేడం అది నేను ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అని చెప్తున్నాను కదా. నేను వచ్చే వరకు కూర్చో. నేను బయటికి వెళ్ళే విషయం నాన్నకి చెప్పొద్దు, అర్థమైందా? అలాగే మేడం. సార్, నేను ఏసీపీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏం కంప్లైంట్ అమ్మా? ఆ విషయం నేను వారితోనే చెప్పాలి. చూడమ్మా, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు సార్ని కలవడం కుదరదు. సార్ లోపల చాలా బిజీగా ఉన్నారు. సార్ ప్లీజ్ సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక మర్డర్ కేసు గురించి నేను వారితో మాట్లాడాలి. కొంచెం అర్జెంటుగా సార్ని కలవాలి సార్. ఎంత అర్జెంట్ అయినా సార్ని ఇప్పుడు కలవడం కుదరదమ్మా. వెళ్ళమ్మా. అది కాదు సార్, నా మాట వినండి. కుదరదమ్మా. సార్ ప్లీజ్ సార్. సార్, ఏంటయ్యా ప్రాబ్లం? ఈ అమ్మాయి మిమ్మల్ని కలవాలంటుంది సార్. అవును సార్, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే, నువ్వు లోపలికి రామ్మా. సార్ కూర్చోమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. సార్, నా పేరు రేవతి. నేను మర్డర్ గురించి మీకు డీటెయిల్స్ చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఆ కంప్లైంట్ మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి సార్. ఓకే ఓకే, అలాగే తీసుకుంటాను. ఏ మర్డర్ విషయంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు? సార్, మాధవరావు తెలుసు కదా, అదే సార్, జూబ్లీ హిల్స్ మాధవరావు అంటారు. జూబ్లీ హిల్స్ మాధవరావా? ప్రైవేట్ పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ అవి చేస్తూ ఉంటాడు. ఆయన పేరు మా లిస్టులో ఉంది. ఆయన వల్ల మీకేమన్నా ప్రాబ్లమా? చెప్పమ్మా. నేను ఆయన కూతుర్నే సార్.
ఆయన వల్ల మాకేం ప్రాబ్లం లేదు. మరి కంప్లైంట్ ఏదో ఇవ్వాలన్నా? కంప్లైంట్ ఇవ్వాలనుకుంది ఆయన మీదే సార్. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, మా నాన్న ఒక మర్డర్ చేసి అది దేవుడు లాంటి మంచి మనిషి మీద నెట్టేసి ఆయన్ని కేసులో ఇరికించారు. అతను ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీరు ఎలాగైనా మా నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఆ మంచి మనిషిని కాపాడాలి సార్. మీ నాన్న హత్య చేశాడా? అవును సార్, కాల్ టాక్సీ డ్రైవర్ కృష్ణని హత్య చేసి ఆ బాడీని గోపి బావ కార్ డిక్కీలో పెట్టారు. అవునా? ఆ గోపి గారు వేరే ఎవరో కాదు సార్, మా వారి సొంత అన్నయ్య. అతను చాలా మంచి మనసున్న మనిషి సార్. మా నాన్న ఆయన అనుచరుడు భగవాన్ అనే అతను కృష్ణని మర్డర్ చేసి మా బావని అన్యాయంగా ఇరికించారు సార్. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా? సార్, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. మా నాన్న చాలా మంది రౌడీల్ని పోషిస్తున్నారు. వాళ్లే ఆ కృష్ణ డెడ్ బాడీని మా బావ కార్ డిక్కీలో ఆయనకు తెలియకుండా దాచి నేరం అతని మీద నెట్టేశారు సార్. ఈ నిజం నాకు నిన్నే తెలిసింది. మీరు ఎలాగైనా దోషుల్ని అరెస్ట్ చేసి ఏ తప్పు చేయని మా బావని విడిపించాలి సార్. మీ నాన్నకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు, సరే. అసలు నేరం మీ బావ మీద నెట్టవలసిన అవసరం మీ నాన్నకేమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? పగ పాత కక్ష సార్. మా నాన్నని గోపి బావ ఓ అభినందన సభలో అవమానించాడని దానికి ప్రతీకారంగా ఇదంతా చేశాడు సార్. ఈ విషయం నిన్న మా నాన్న ఆ భగవాన్తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను సార్. ఈ విషయం కావాలంటే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను సార్. వెంటనే మా నాన్నని అరెస్ట్ చేయండి సార్. చూడమ్మా, నీ కంప్లైంట్ ఆధారంగా మీ నాన్నని విచారించగలం గాని అరెస్ట్ చేయలేం. ఏదైనా బలమైన ఆధారం కావాలి, లేకపోతే నీ కంప్లైంట్ అబద్ధం అని చెప్పే అవకాశం ఆయనకుంటుంది. సార్, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను స్వయంగా విన్నాను సార్. అదే ఆధారాన్ని నేను సాక్ష్యంగా చెప్తాను సార్. సరిపోదమ్మా, నీ మాటలు విని అతను మేము అరెస్ట్ చేయలేం. అయితే గోపి బావని విచారించినట్టు మా నాన్నని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించండి సార్. దెబ్బ పడితే దెబ్బకి నిజం అదే వస్తుంది. ప్లీజ్ సార్, విచారించండి సార్. సరేనమ్మా, నువ్వు కంప్లైంట్ రాసివు, మేము మీ నాన్నగారిని విచారిస్తాం. ఖచ్చితంగా రాసిస్తాను సార్. అర్చన, రాణి, బావా, రే సీత, చూడు నాన్న, చూడు చూడు నాన్న. బావున్నావు నాన్న? అన్నయ్య, నిన్నిలా చూడాల్సి వస్తుందని ఏ రోజు అనుకోలేదు. ఏమండి, ఎంత ధైర్యంగా ఉన్నా మిమ్మల్ని ఇక్కడ ఇలా చూసి నేను తట్టుకోలేకపోతున్నానండి. అమ్మ రాణి, ఏడవకమ్మా. అర్చన, ఏంటి అర్చన ఇది? నువ్వే అందరికన్నా ధైర్యంగా ఉంటావు. నువ్వే ఇలా ఏడిస్తే ఇంకా రాణిని ఎవరు ఓదారుస్తారు చెప్పు? నువ్వు ధైర్యంగా ఉంటేనే అందరూ ధైర్యంగా ఉంటారు. ఏడవకు అర్చన. రాణి, ఊరుకోమ్మా. నన్ను క్షమించండి. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా మిమ్మల్ని ఇలాంటి చోట్ల చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. నేను ఒక మామూలు ఆడదాన్నే కదా, మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలని ఆశపడ్డదాన్ని. కానీ ఇలాంటి చోటులో చూస్తుంటే నా బాధని నేను ఆపుకోలేకపోతున్నాను. అర్చన, అమ్మ రాణి, ఎందుకమ్మా ఇప్పుడు ఏడుస్తారు? అరే, ముందా కన్నీళ్ళు తుడుచుకోండి. వీడికేమన్నా శిక్ష పడిందా? ఇక్కడే ఉంటాడా ఏంటి?
రేపు విడుదలయ్యి బయటికి వస్తున్నాడన్న మంచి విషయం చెప్పడానికి వచ్చాం. ఇలా ఏడిస్తే ఎలా? మనం ఏడ్చి వాణ్ణి ఏడిపించిన వాళ్ళు మొత్తం వాడు బాధపడతాడు కదా, ఊరుకోండి. బావా ఏంట్రా రేపు నేను బయటకు వచ్చేస్తానా? అవునరా, నిన్ను బయటికి తీసుకురావడానికి రేవతి చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. తను నిన్ను బయటికి తీసుకురావడానికి చాలా ఈజీ ప్లాన్ వేసిందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా రేయ్, మనం అనుమానించింది కరెక్ట్ రా. 100కి 100 పాళ్ళు ఆ మాధవరావే హత్య చేశాడన్నది నిజం. నిజమేరా, ఆ నిజం చెప్పింది కూడా రేవతే. ఆ మాధవరావు కృష్ణ మర్డర్ గురించి భగవాన్తో ఫోన్లో మాట్లాడడం రేవతి విన్నదంట. ఈ విషయం రేవతి పోలీసులకు చెప్పి మాధవరావును అరెస్ట్ చేయించాలని చూసింది. పైగా మాధవరావు రేవతిని తీసుకెళ్లి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టాడంట. పాపం అప్పుడు ఏం చేయాలో తెలియక రేవతి నాకు ఫోన్ చేసింది. నిన్ను బయటికి తీసుకురావడానికి ఒక ప్లాన్ వేసి వాళ్ళని నమ్మించాను. దాంతో ఆ భగవాన్ భయపడి బయటపడి మాధవరావుని బయటికి తీసుకెళ్లాడు. ఆ ఛాన్స్ రేవతి ఉపయోగించుకుని పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళింది. ఈ పాటికి మాధవరావును పోలీసులు విచారించి కస్టడీలోకి తీసుకునే ఉంటారు. అరే బావా, నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావురా. బావా నువ్వు చెప్తుంటే నిజంగా నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. అయినా పోలీసులు ఆ మాధవరావు గారిని అరెస్ట్ చేస్తారంటావా? అది జరిగే పనేనా? అవునండి, కన్న కూతురే కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా విచారిస్తారు.